స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రోజు ఇష్టగిరి మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్టాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళని చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఎంపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈరోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈరోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈరోజు ఈ విధంగా చేస్తే రేపొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం కేఎన్ పేరు పెట్టుకొని ఈ విధంగా జీపులు పాల్గొట్టడము, ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము, దిగు చూస్తామని చెప్పి అసభ్యరకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈ రోజు ఈ కిషేర్ మండలం చిట్టాల గ్రామంలో గతంలో ఎప్పుడు లేదు. ఈ రోజు చూస్తున్నాం. ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలనే కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రోజు చాలా దారుణమైన సమస్య. కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను, పోలీస్ అధికారులకు కూడా వీళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.